హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 22,809 దగ్గర ఓపెన్ అయింది. 22,809 ఆల్రెడీ ఇప్పుడు 22,800కి మనకి ఎటువైపు క్యాండిల్ క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి ఈ వీక్ రేంజ్ అనేది ఎస్టిమేట్ చేద్దాం అనుకున్నాం. సో మార్కెట్ ఓపెనింగ్ తోటే ఈ 22,800 లెవెల్ కొలాప్స్ అయిపోయి అండ్ నిన్నటి లోని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్తుంటే నేను ఈరోజు ఇంట్రాడే క్లోజింగ్ మనకి 22,800 బిలో వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ లోయర్ లెవెల్లో 22,725 దగ్గర మార్కెట్ ఎడ్జ్ తీసుకోవడం ఇక్కడ మనం చూడొచ్చు. 22,725 ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయిన లో. అలానే ఇంట్రాడే హై చూస్తే 22,975 వరకు వెళ్ళింది నియర్ బై. ఇక టోటల్ రేంజ్ ఫ్రమ్ హై ఎండ్లో చూసుకుంటే 250 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. అండ్ ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి 22,960 దగ్గర మార్కెట్ యాక్చువల్గా క్లోజ్ అయింది. ఆఫ్టర్ మెనీ డేస్ మనకు ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో బాడీ అయితే క్లోజ్ అయింది. 22,809 నుంచి 22,960 అంటే ఒక 150 పాయింట్స్ బాడీ రేంజ్ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ బాడీ రేంజ్ అయితే క్రియేట్ చేసింది. సో ఒకసారి లాంగ్ బ్యాక్ మనం చూసుకోగలిగితే లాస్ట్ మనకి గ్రీన్ క్యాండిల్ వచ్చింది 1 2 3 4 5 6 7 8 ఆఫ్టర్ 8 కంటిన్యూస్ ట్రేడింగ్ సెషన్స్ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ బాడీ అయితే ఫామ్ అయింది. సో లోవర్ లెవెల్లో ఇప్పుడు 22,800 నుంచి ఒక పుషప్ తోటి 22,960 దగ్గర క్లోజ్ అయింది. సో స్టిల్ ఈ 23,000 బిలోనే క్యాండిల్ ఉంది కాబట్టి సో మనకి బూస్టప్ వస్తుందా లేదంటే ఇక్కడే కన్సోలిడేషన్ ఉంటుందా అనేది మనం చూడాలి. సో ఆల్రెడీ సెకండ్ కేసులో 22,800 నుంచి 23,200. సో ఈ 400 పాయింట్స్ రేంజ్ అంటే 23,000కి ప్లస్ ఆర్ మైనస్ 200 పాయింట్స్ రేంజ్ని ఫస్ట్ ఇనిషియల్ రేంజ్ లాగా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఫస్ట్ ఓపెన్ అయింది 23,800 అబో అండ్ ఇక్కడ మనం వోల్టాలిటీ చూడొచ్చు. మార్కెట్ ఫస్ట్ క్యాండిల్లో రీచ్ అయిన హై 23,875 అండ్ రీచ్ అయిన లో 22,725. సో ఫస్ట్ క్యాండిల్లో మాత్రమే ఈ 22,725 లోని హిట్ చేసింది. బట్ ఇక్కడ ఒక 50 పాయింట్స్ రేంజ్ మనం తీసుకోవచ్చు. ఇదొక గ్రేస్ రేంజ్ లాగా తీసుకుంది. ఈ 50 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ సపోర్ట్ గెయిన్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ బూస్టప్తో 22,900 అబవ్ వరకు కూడా మార్కెట్ రీచ్ అవ్వడం ఇక్కడ మనం చూడొచ్చు. ఎప్పుడైతే ఈ లెవెల్ అబవ్ క్లోజ్ అయిందో ఆ తర్వాత మనకి 22,800 లెవెల్ ఖచ్చితంగా ఈ షార్ప్ ఎడ్జ్ మంచి సపోర్ట్ లానే యాక్ట్ చేసింది. ఈ క్యాండిల్ తర్వాత మనకు అన్ని ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చిన ఒక రేంజ్ బౌండెడ్నెస్ని చూసినా కానీ ఫైనల్గా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక్కడి నుంచి మార్కెట్ టాప్ లెవెల్లో 22,970 వరకు కూడా రీచ్ అవ్వడం అండ్ ఫైనల్లీ 22,960 ఏరియా దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఫ్రైడే రోజు మార్కెట్ బట్టి మనం అంచనా వేసిన సెకండ్ సినారియో 22,800 నుంచి 23,200. సో మనం ఇప్పుడు ఈరోజు క్లోజింగ్ బట్టి ఈ రేంజ్నే స్టిక్అప్ అయి ఉంటే బెటర్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ఇంట్రాడే ఓపెనింగ్ చూస్తే 49,000 బిలో ఓపెన్ అయింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది 49,000 బిలో ఉంటే కనుక 47,000 నుంచి 49,000. సో ఈ లెవెల్ని మనం ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకున్నాం. సో మార్కెట్ ఓపెనింగ్ 48,880 ఓపెనింగ్ ఈ లెవెల్కి బిలో ఉంది కాబట్టి కంప్లీట్గా బాడీ కూడా బిలోనే క్లోజ్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను ఇనిషియల్గా. సో ఓపెనింగ్ నుంచి లోయర్ సైడ్ 48,500 నియర్ బై వరకు లోని హిట్ చేయడం ఇక్కడ మనం చూడొచ్చు. 48,525 ఇంట్రాడే లో అండ్ ఇంట్రాడే హై చూస్తే 49,320 లాస్ట్ మూమెంటంలో రీచ్ అయింది. ఇంట్రాడే హై ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ మనం చూసుకోగలిగితే ఇట్స్ నియర్లీ 800 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ ఫైనల్ క్లోజింగ్ 48,260 దగ్గర క్లోజ్ అయింది. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే మనకి ఇది 49,200. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే లెస్ దెన్ 400 పాయింట్స్ బాడీ రేంజ్ క్రియేట్ చేసింది. బాడీ క్లోజింగ్ 49,000కి అబోనే వచ్చింది. సో దీన్ని బట్టి ఇప్పుడు 49,000 నుంచి 49,650 ఈ రేంజ్లోనే ఉంది. యాక్చువల్గా ఈ రేంజ్ నుంచి
ఒక క్యాండిల్ బాడీ బయటికి క్లోజ్ అయితేనే నెక్స్ట్ రేంజ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుందాం. సో లోవర్ లెవెల్లో ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకుంటే 48,700 ఈ లెవెల్స్లో చూసుకుంటే 48,700 దగ్గర మార్కెట్ లోవర్ లెవెల్లో సపోర్ట్ జోన్ని టెస్ట్ చేస్తూ ఉంది ఆల్రెడీ 2 టైమ్స్. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఈసారి ఇంకా ఒక 200 పాయింట్స్ బిలో వచ్చి మళ్ళీ రిబౌన్స్ అయింది. సో ఇంకా రిబౌన్స్ అవ్వడానికైతే స్ట్రెంగ్త్ కనపడుతుంది మార్కెట్లో ఇక్కడ లోవర్ సైడ్లో కూడా. బట్ ఇప్పుడు ఒక కంప్లీట్ బాడీ 49,000 బిలో క్లోజ్ అవుతే మనం ఎక్స్పెక్ట్ చేసిన సినారియో 47,000 నుంచి 49,000 ఈ 2,000 పాయింట్స్ రేంజ్లోనే మళ్ళీ మార్కెట్ సాచురేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఇనిషియల్గా 49,000 బిలో మార్కెట్ ఉంటున్నప్పుడు 49,000ని రెసిస్టెన్స్ లానే చూడడం మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ క్యాండిల్లో కూడా నియర్లీ 49,000 వరకు మార్కెట్ వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతూ ఇందాక మనం చెప్పుకున్నట్టే 48,500 ఆల్మోస్ట్ ఇక్కడ 48,520 లోని 10 o'clock క్యాండిల్లో హిట్ చేసింది. సో ఆ తర్వాత ప్రీవియర్ క్యాండిల్స్లో మనం చూసుకుంటే 48,700 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది కదా. సో ఈ 3 క్యాండిల్స్ మినహాయించి ఆల్మోస్ట్ మిగతా అన్ని క్యాండిల్స్ కూడా 48,700 దగ్గరే సపోర్ట్ తీసుకున్నాయి. సో ఇక్కడ స్మాలర్ రేంజ్ బౌండెడ్నెస్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఎప్పుడైతే ఒక క్యాండిల్ 49,000 అబోవ్ క్లోజ్ అయిందో దెన్ ఇక్కడ రెసిస్టెన్స్ కాస్త మనకి ఇక్కడ సపోర్ట్ లాగా కన్వర్ట్ అయిపోయింది. 49,000 యాక్టింగ్ యాజ్ సపోర్ట్ అండ్ ఇక్కడ నుంచి హైయెస్ట్ సెట్ 49,300 వరకు వెళ్ళింది. బట్ ఫైనల్ క్లోజింగ్ ఏమో 49,260 దగ్గరే వచ్చేసింది. సో 49,000 అబోవ్ క్యాండిల్ బాడీ క్లోజ్ అయింది కాబట్టి స్టిల్ బ్యాక్ టు ద సేమ్ రేంజ్ 49,000 నుంచి 49,650. సో ఈ 650 పాయింట్స్ రేంజ్లో మనం మార్కెట్ని అబ్జర్వ్ చేయొచ్చు రేపటి మార్కెట్లో. సో చూద్దాం మరి రేపు ఏ విధంగా మొమెంటం ఉండబోతుంది అనేది. బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి అయితే ఒక రికవరీ మోడ్ లాగా అనిపిస్తుంది. బట్ ఇది షార్ట్ కవరింగ్గా కంప్లీట్గా రికవర్ అవుతుందా అనేది మనం ఒక 2 days మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్.